రైతు బిడ్డనే పోయినరు. రైతు బిడ్డనే పోయినరు. దాదాపు 15 గ్రామాల రైతులు వాళ్ళంతా రైతులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళపైన మీరు ఏమైనా చేసిండ్రా గతంలో? అంటే అది నేనేమన్నా ఇప్పుడు నీకేమన్నా సీఎం పదవి ఇచ్చిరా? అదే నీకు నేను ఒక రైతు బిడ్డను కదా. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటా సీఎం చేస్తారా మరి చెప్పుడు? అందరు రైతులు ఆదుకుంటా. సీఎం చేస్తారా మరి చెప్పుడు? అందరు రైతులు ఆదుకుంటా. ఆశకి అత్తుండాలి కొత్త. నేనేమన్నా పదవి నాయకున్నా? మామూలు రైతుని. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నేనేదో గెలుచుకున్నది రైతులకు ఇద్దామంటే ఇంత 14 ఊళ్ళు పోయినాయి. నేనేం చేస్తా? మీ V6 నాకు సీఎం సీట్ ఇస్తే ఆ 14 ఊళ్ళో నేను ఆదుకుంటా. పెద్ద ప్లానింగే. మీ V6 నాకు సీఎం సీట్ ఇచ్చింది అనుకో, ఆ 14 ఊళ్ళో నేను మంచిగా ఆ 14 ఊళ్ళో ఆదుకుంటా. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. నేను ఒక రైతు బిడ్డని, మామూలు రైతు బిడ్డని. మళ్ళీ మొదలు పెట్టినావా? నేను చెప్తున్నాను, మాట్లాడుతున్నా. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. మీరు అడిగింది చెప్పరా? నేను చెప్పింది మీరు వినాలి. ఒక రైతు బిడ్డ ఎందుకు పోవద్దు? ప్రతి ఒక్క రంగంలో ఎన్నుకున్నాడు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. బరాబర్ రైతు బిడ్డనే రైతుకు సాయం చేయాలి, రైతులందరికీ అండగా నిలవాలని నేను వచ్చిన. ఇది ఒక అద్భుతమైన మానవ సేవ అని నమ్మి మీ మనోభావాలు ఉప్పొంగి పొంగి గుండెలు పగిలేలా మీరు ఎమోషనల్ అయ్యారంటే మీది అసలు గుండె కాదు. బరాబర్ రూపాయి ఎట్లా చేస్తానో నేనే మీకు చూపిస్తా. చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. నాకు వచ్చిన పైసా నాకు కాదు, రైతులకని చెప్పిన. అక్కడ అదే చెప్పినా, ఇక్కడ అదే చెప్తా. ఇట్లాంటివన్నీ మాట్లాడాలి సార్, మన ప్రజలకు చెప్పాలి. ఆ 14 ఊళ్ళని ఆదుకునే నాకు ఏదైనా పదవి ఇస్తే వాళ్ళని ఆదుకుంటా. ఇది కొంచెం ఎక్కువ అనిపించట్లేదు మీకు? ఎట్లా పడుతుంది రైతుల కోసం? ఇంకా ఇవి కాకుండా మీ భవిష్యత్ కార్యాచరణ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా?